నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన బచ్చు సుగుణమ్మ ఎల్లయ్య దంపతులు కొట్ర శివార్లో 1991 సంవత్సరంలో 5.5 ఎకరాల భూమిని సంపల్లి యాదమ్మ నుంచి కొనుగోలు చేశారు. వీరి పొలానికి ఆనుకుని ఉన్న ధనరాజ్ రెడ్డి, రూపేష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు 2009 సంవత్సరం నుంచి పొలానికి ఉన్న సరిహద్దును చెరిపేస్తూ వారు ఆక్రమించుకున్నారంటూ ఆరోపించారు. దీంతో 2011లో కల్వకుర్తి సివిల్ కోర్టులో కేసు నమోదు చేశామన్నారు. 2025 మార్చిలో తమకు అనుకూల తీర్పు వచ్చిందన్నారు. తమ స్థలానికి వెళ్లడానికి ప్రయత్నిస్తే ధనరాజ్ రెడ్డి, రూపేష్ రెడ్డి అనే వ్యక్తులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని పోలీసులు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కోర్టులు పోలీసుల చుట్టూ తిరిగినా కూడా తమకు న్యాయం జరగకపోవడంతో వారు పెట్రోల్ పోసుకొని నిరసన వ్యక్తం చేశారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2010 వరకు ఏగేగి 2011లో మేము కేసు బుక్ చేసాము సివిల్ కోర్టులో కల్వకుర్తిలో. మాకు 2025లో మాకు జడ్జిమెంట్ అయింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. టోటల్గా ఎన్ని కష్టపడాలో 14 సంవత్సరాలు తిప్పలు పడి వచ్చేసాము. మార్చి 6వ తారీఖు 2025 నాటి జడ్జిమెంట్ చదవడం అయింది. 2 నెలల తర్వాత మాకు పేపర్లు వచ్చినాయి. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని ఎంతకు ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ మేము సైట్ మీదకి వచ్చి మా కడీలు బాటి మేము అది చేస్తే 3 రోజులు అంది ఎస్ఐకి, సిఐకి వాళ్ళందరికీ రెస్పాన్స్ అప్లికేషన్స్ ఇచ్చినాము. ప్రతి మేము ఒక్కరికి డిఎస్పీకి ఇచ్చినాము, ఎస్పీ దగ్గరికి పోయినాము. సిఐ కానీ ఎస్ఐ కానీ మాకు ఎలాంటి అది చేస్తలేరు. మమ్మల్ని తీసి పడేస్తారు, మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. డిఎస్పీ దగ్గరికి పోతే కూడా మీరు అది కాదని చెప్పిండు. సిఐ దగ్గరకు, ఎస్పీ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చిండు. నేను చూసుకుంటా మీకు న్యాయం చేస్తా అని చెప్పిండు. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్స్, జడ్జిమెంట్స్, ఇంజక్షన్ అన్నీ సబ్మిట్ చేసినాం. పోలీసు వాళ్ళు మాతో చెప్పింది ఎవిక్షన్ నడవదు, ఎవిక్షన్ వేసుకోండి అని చెప్పేసి ఒక సలహా ఇచ్చిండ్రు. నేను న్యాయ వ్యవస్థను అడుగుతున్నాను, నాకు ఈ విషయంలో నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. కామన్ పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు న్యాయ వ్యవస్థలో లొసుగులు ఏమున్నాయి, ఏం జరుగుతాయి. ఇంజక్షన్ మా లాయర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్కి మించింది లేదంటున్నాడు. పోలీసు వాళ్ళు ఎవిక్షన్ వేసుకోమంటున్నారు. ఎవిక్షన్ అనేది ఎన్ని రోజులకు వస్తుంది, ఏమొస్తుంది, మాకు అవన్నీ తెలియకని మేము లాయర్లను అప్రోచ్ అవుతాం. కాబట్టి దీని గురించి కూడా న్యాయ వ్యవస్థ నాకు ఒక సమాధానం చెప్పాలని